సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అని మీరు చూస్తున్న శ్వేత డైరీస్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా చాక్లెట్ కేక్. ప్రెషర్ కుక్కర్లోని ఆరల్స్ నాన్ స్టిక్ ప్యాన్లోని మనం చేసుకోవచ్చు. అంటే ఓవెన్ లేకుండా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్ కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాను. ఆరల్స్ మీకు ఆల్ పర్పస్ ఫ్లవర్ ఉంటే కూడా తీసుకోవచ్చు మీరు అది. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. నెక్స్ట్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను, కొంచెం హాట్ వాటర్ అనమాట. నెక్స్ట్ హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెల్టెడ్ బటర్ తీసుకున్నాను 1 కప్. ఇది మీరు ఇంక్రీజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, తగ్గించుకుంటే కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ 3 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్. నేను వాడుతుంది క్యాడ్బరీ బ్రాండ్. 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ఇన్స్టాంట్ది. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అనమాట. నెక్స్ట్ ఒక 2 ఎగ్స్ కూడా తీసుకున్నాను అండ్ వెనిలా ఎసెన్స్ కూడా తీసుకున్నాను, ఒక 2 డ్రాప్స్ వేసుకోవడానికని. అండ్ ఫైనల్గా ఎగ్స్ కూడా తీసుకున్నాము. సో నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం పెద్ద ఎగ్ అయితే ఒకటి సరిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం ఏ ట్రేలో చేయాలనుకుంటున్నామో ఆ ట్రేకి కొంచెం బటర్ అప్లై చేసుకొని బటర్ పేపర్ పెట్టేసుకుందాం. సో ఇవంతా ప్రాసెస్ ఒక 10 మినిట్సే పడుతుంది. సో మనం రెడీ చేసుకుంటే బాగుంటుంది. బటర్ పేపర్ కూడా కొంచెం మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇంకొంచెం బటర్ అప్లై చేసి స్టిక్ చేసేసుకుందాం ఇంకా. సో మీరు చూసినట్టయితే ఇలా చేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా ఉందన్నమాట, ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఇందాక హాట్ వాటర్ తీసుకున్నాం కదా, అందులోనే కాఫీ పౌడర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. సో 1 టేబుల్ స్పూన్ కాఫీ ఇన్స్టంట్ పౌడర్ ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు, బాగుంటుంది కేక్కి. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం. అందులో ఒక కప్ మైదా తీసుకున్నాం కదా, అది ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటాం అనమాట. ఏవైనా కొంచెం చిన్న చిన్న ఉండలా ఉంటే అవి వచ్చేస్తాయి. సో నెక్స్ట్ అందులో కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడే. సో దీన్ని కూడా ఒకసారి మంచిగా స్ట్రెయిన్ చేసుకుందాం. సో ఏవైనా చిన్న చిన్నవి ఉంటే అవి వచ్చేస్తాయి అనమాట. కేకులు తగులుతుంటే బాగోదు కాబట్టి ఇలా చేస్తాం ఖచ్చితంగా. సో మీరు చూసినట్టయితే కోకో పౌడర్ చిన్న చిన్న బాల్స్లా ఉన్నాయి, అవన్నీ వచ్చేసినాయి. సో అదే పక్కన పెట్టేసుకుందాం ఇంకా. సో ఇప్పుడు ఆ పౌడర్ని ఒకసారి మామూలుగా ఒక స్పాచులాతో మిక్స్ చేసుకుందాం. సో ఎడ్జెస్ అంతా ఇలా తీసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లోన మనం ఇందాక తీసుకున్న బటర్ యాడ్ చేసుకుందాం. సో బటర్ మీకు ఓవెన్ ఉంటే కొంచెం ప్రీహీట్ చేసుకోండి, ఒకవేళ ఓవెన్ లేకపోతే బయట పెట్టేసుకోండి. మెల్టెడ్ బటర్ అయితేనే బాగుంటుంది. తర్వాత మనం 2 ఎగ్స్ పెట్టుకున్నాం కదా, 2 ఎగ్స్ ఇక్కడ నేను బీట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక పెద్ద ఎగ్ ఉంటే ఒకటి సరిపోతుంది. నాకు చిన్నగా అనిపించాయి కాబట్టి 2 యాడ్ చేస్తున్నాను. సో 2 ఎగ్స్ నేను బీట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత అందులోనే మనం షుగర్ యాడ్ చేస్తాము. మీరు షుగర్ కొంచెం పౌడర్ చేసుకుని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత నేను బీటర్తో ఒకసారి దీన్ని బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ బీట్ చేసుకుంటాం మనం. జస్ట్ నార్మల్ సరిపోతుంది. మీకు ఒక బీటర్ లేకపోతే విస్క్తో బాగా కొట్టండి. ఒక 15 మినిట్స్ కొట్టాల్సి వస్తుంది విస్క్తో అయితే. బీటర్ ఉంది కాబట్టి 2 మినిట్స్ సరిపోతుంది. సో ఇలా ఉందన్నమాట బ్యాటర్. ఇందులోన 2 డ్రాప్స్ ఎసెన్స్ వేస్తాం అనమాట, వెనిల్లాది. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిల్క్ని, ఆ తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కాఫీ పౌడర్, అది కూడా యాడ్ చేసుకుంటాం. సో అది కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి బీట్ చేసుకుంటాం అనమాట. ఇది ఒక 2 మినిట్స్ మనం బీట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు బీటర్ ఉంటే ఈజీ ఉంటుంది అనమాట ఏదైనా కేక్ రెసిపీస్ కోసం. సో బీట్ చేసుకున్నాక ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. అప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పౌడర్ని, అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవడమే. మొత్తం ఒకసారి యాడ్ చేస్తే కొంచెం కలుపుకోవడం ఈజీగా ఉండదు. సో ఫస్ట్ నేను కొంచెం వేసుకొని స్పాచులాతో కలుపుతున్నాను. తర్వాత నేను మరి కొంచెం వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను అప్పుడు బీటర్తో బీట్ చేస్తాను. సో డైరెక్ట్గా బీటర్తో బీట్ చేస్తే బాగోదని ఇలా చేస్తాను. సో ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు మనం బీటర్తో బీట్ చేస్తే మనకి ఆ ఉండలన్నీ కూడా పోతాయి. సో మంచిగా ఒక
3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ బీట్ చేసుకుంటాం. ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది కేక్. సో మీరు చూస్తుంటే నేను క్లాక్ వైజ్లోనే బీట్ చేస్తున్నాను, ఆర్ఎల్స్ యాంటీ క్లాక్ వైజ్. సో మనకు ఒక మంచి టెక్స్చర్ ఫామ్ అయిపోయింది. మీరు చూసినట్టయితే ఒక 5 మినిట్స్ నేను బీట్ చేసుకున్నాను ఇలాగా. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ట్రేని, సో అది అందులోకి మనం ఈ బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట, కేక్ బ్యాటర్ని. సో ఇప్పుడు ఆ ట్రేలోకి మనం బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇంకా. సో మీరు చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, మరీ థిక్ కాదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు కేక్ బ్యాటర్. సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా వేసేసుకున్నాక ఒకసారి మనం డ్యాప్ చేసుకుంటాం అనమాట, ఎందుకంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. సో డ్యాప్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం కుక్కర్లోన చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నాన్ స్టిక్ ప్యాన్స్లో కూడా చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళకి ఇది ఆప్షన్ అనమాట. సో దానికోసం నేను ఒక వైడ్గా ఉన్న ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దానిపైన ఇలాంటి స్టాండ్ లాంటిది పెట్టుకున్నాను అనమాట బేస్ కింద. సో మీరు కుక్కర్లో పెట్టుకుంటే విజిల్ తీసేయాలి, తర్వాత రబ్బర్ కూడా తీసేయాలి. దీని ఒక 10 మినిట్స్ మనం ప్రీహీట్లా చేస్తాం అనమాట మీడియం ఫ్లేమ్లో. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ అయిన తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి గ్లోవ్స్ వేసుకోండి. అప్పుడు ఓపెన్ చేశాక ఇందులోకి మనం ఆ కేక్ టిన్ పెట్టేస్తాం అనమాట. సో కేర్ఫుల్గా పెట్టండి, ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి గ్లోవ్స్ యూజ్ చేయండి. సో ప్లేస్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కొంచెం షేక్ అయింది కాబట్టి సెంటర్లోకి పెట్టేసుకుంటున్నాను నేను. అండ్ ప్రీహీట్ అనేది కంపల్సరీ అండి. అండ్ పెట్టేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోని ఇది ఒక 40 మినిట్స్ బేక్ చేసుకుంటాం అన్నమాట, లో ఫ్లేమ్లోన. నెక్స్ట్ ఒక 40 మినిట్స్ అయిపోయింది. జస్ట్ మధ్యలో చెక్ చేసుకోవడానికి కానీ ఒక ఫోక్తో చెక్ చేయడం కానీ ఏదైనా ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇలా ఉంది కాబట్టి దీంతో చెక్ చేసుకుంటున్నాను. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో దాన్ని మెల్లగా వేడిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ గ్లోవ్స్ వేసుకొని జాగ్రత్తగా తీసుకేసుకుంటున్నాను బయటికి. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది ఎడ్జెస్ కొంచెం లూజ్ చేస్తున్నాను, కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత చేయండి. ఒక 5 మినిట్స్ వదిలేయండి అలాగా. తర్వాత ఎడ్జెస్ అంతా కొంచెం లూజ్ చేస్తున్నాను నైఫ్ తోటి. అప్పుడు దీన్ని మనం స్లోగా టర్న్ చేసుకోవచ్చు. మనం కింద బటర్ పేపర్ పెట్టడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. చాలా సూపర్గా యమ్మీగా సాఫ్ట్గా ఉంది. సో దాన్ని స్లోగా టర్న్ చేస్తున్నాను. సో ఒకసారి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం కట్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. సూపర్ యమ్మీ అండ్ చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు ఉంటే మీరు బాగా నచ్చుతారు. అండ్ ఈజీ కూడా, 15 మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సీ యూ సూన్. థ్యాంక్ యూ. బాయ్.